హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి క్రాకర్ చాక్లెట్స్ ఎలా రెడీ చేసుకోవాలి అనేది ఈ వీడియో అనమాట. చాక్లెట్ హ్యాంపర్స్ ఎలా రెడీ చేసుకోవాలి, బాక్సెస్ ఎక్కడ తీసుకున్నాను, అలాగే ఈ స్టిక్కర్స్ అనేవి ఎక్కడ తీసుకున్నాను, మొత్తం డీటెయిల్గా ఉంటుంది వీడియో. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే 3 వెరైటీస్ ఆఫ్ చాక్లెట్స్ కూడా చూపిస్తాను ఈరోజు. ఈ చాక్లెట్ బాక్సెస్ ఎవరికైనా కావాలంటే ఆర్డర్ చేసుకోవచ్చు. పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి మెసేజ్ చేయండి. రీజనబుల్ ప్రైస్లో ఉంటుంది చాక్లెట్ బాక్స్ అనేది. ఇది ఎవరికైనా గిఫ్ట్ హ్యాంపర్ కింద ఇవ్వాలన్నా చాలా బాగుంటుంది ఈ దివాళీకి. ఇది ఇంకో బాక్సు. ఇప్పుడైతే నేను 3 వెరైటీస్ ఆఫ్ చాక్లెట్స్ అనేవి చూపిస్తున్నాను. ఎక్కడ మిస్ చేయకుండా చూడండి. చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటాయి చాక్లెట్స్ అనేవి. ఎవరైనా సేలింగ్ పర్పస్ కింద చేస్తే ఈ చాక్లెట్స్ అనేవి తప్పకుండా ట్రై చేయండి. అప్పుడు మీకు ఆర్డర్స్ అనేవి వస్తాయి. ఇలా చేయడం వల్ల కూడా టేస్ట్ అనేది బాగుంది అని అనేసి ఆర్డర్స్ ఇస్తూ ఉంటారు. ఇప్పుడైతే డార్క్ మిల్క్ నేను మెల్ట్ చేసుకోవడం అనేది మన వీడియోస్లో ఉంది. ఎవరైనా చూడకపోతే డబుల్ బాయిలింగ్ మెథడ్ అంతా ఉంటుంది, తప్పకుండా చూడండి ఆ వీడియో. ఇప్పుడైతే నేను మౌల్స్లోకి డార్క్ మిల్క్ మెల్ట్ చేసుకున్న చాక్లెట్ను వేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో అయితే నేను మనకి ఫ్రూట్స్ ఉంటాయి కదా, టూటీ ఫ్రూటీ, ఇదైతే ఫ్రూట్ అండ్ నట్ వాళ్ళ ఇవి యాడ్ చేసుకుంటున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి చాక్లెట్. మనకి బయట మార్కెట్లో అయితే ఇది 15 రూపీస్ 20 రూపీస్ కూడా సేల్ చేస్తున్నారు ఈ చాక్లెట్ అనేది. నేనైతే డిస్కౌంట్ కింద మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా కావాలి అని అనుకుంటే 10 రూపీస్కి ఛార్జ్ చేస్తాను. మీరు ఎవరికైనా కావాలంటే ఆర్డర్ చేసుకోవచ్చు. ఇది దివాళీ ఆఫర్ కింద. ఇప్పుడు వచ్చేసి ఈ చాక్లెట్స్ని మనం మౌల్డ్స్లో వేసుకొని హాఫ్ వరకు వేసుకుని ఆ తర్వాత మనం ఈ ఫ్రూట్ అండ్ నట్ అనేది పెట్టుకుని దీంట్లో మ్యాంగో, ఆరెంజ్ ఇలా ఫ్లేవర్స్ ఉంటాయి కదా, మ్యాంగో పీసెస్ డ్రై చేసి ఉంటాయి కదా, ఆ పీసెస్ అన్నమాట ఇవి. ఇవైతే మనం ఫ్రిడ్జ్లోని ఒక 10 మినిట్స్ పెట్టుకుంటే సరిపోతుంది. ఫ్రెష్గా చేసిస్తామంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎవరైనా బిజినెస్ పర్పస్ కింద చేసుకోవాలి అనుకుంటే ఈ మౌల్డ్స్ అనేవి నేను ఇక్కడ బయట లోకల్ షాప్లో తీసుకున్నాను. మీరు ట్రై చేసి చూడండి. లోకల్ షాప్లో అయినా ఎక్కడైనా కానీ, లేకపోతే చాక్లెట్ హబ్ అని ఉంది, అక్కడ కూడా ట్రై చేయండి. అక్కడైతే అన్నీ దొరుకుతాయి చాక్లెట్స్ తప్పించి. మిగిలిన స్టిక్కర్స్ అన్నీ అక్కడ తీసుకున్నాను నేనైతే. లింక్ పెట్టమంటే పెడతాను. ఎవరికైనా కావాలంటే పర్చేస్ చేసుకుని మీరు కూడా ఇంట్లో సరదాగా ట్రై చేయండి ఈ దివాళీకి. ఇలా ట్యాప్ చేసుకోవాలండి. ట్యాప్ చేసుకుంటే మనకి ఎయిర్ బబుల్స్ అనేవి రావు. ఇంత త్వరగా ఎందుకు పెడుతున్నానంటే ఎవరైనా బిజినెస్ చేసుకునే వాళ్ళకి ఇలాగా, ఇప్పుడు ఈ బాక్స్ పెద్ద బాక్స్ చేశాను నేనైతే. స్మాల్ కింద చేసుకుని స్మాల్ బాక్సెస్ కూడా ఉంటాయి, అది పర్చేస్ చేసుకుని అది మనకి 20 రూపీస్ అలా పడుతుంది బాక్స్ కాస్ట్ ఎక్కువ ఉంటుందండి. ఇప్పుడు నేను యూజ్ చేసిన బాక్స్ అయితే 60 రూపీస్ అండి. అదైతే అందుకు 60 రూపీస్ మనం చాక్లెట్ 10 రూపీస్ మళ్ళీ ఫోల్డింగ్ చేసుకుంటాం కదా, ఫోల్డింగ్ చేసుకున్నందుకు మనం దీంట్లో వేసిన డ్రై ఫ్రూట్స్ అన్నిటికీ కాస్ట్ అంతా లెక్కేసుకుని చాక్లెట్ రేట్ అనేది ఫిక్స్ చేసుకోవాలి. ఇప్పుడైతే నేను డార్క్ మిల్క్ చాక్లెట్ వేసుకున్నాను కదా, ఇప్పుడు దీంట్లోని రైస్ క్రిస్పీస్ అనేవి యాడ్ చేశాను. ఇవి కూడా బాగుంటాయండి. దీంట్లో చాక్లెట్ కూడా ఉంటాయి రైస్ క్రిస్పీస్. నేను ఇక్కడైతే వైట్ తీసుకున్నాను. ఇవి హాఫ్ వరకు వేసుకుని తర్వాత ఆ రైస్ క్రిస్పీస్ వేసుకుని పైన ఈ డార్క్ చాక్లెట్ అనేది మళ్ళీ పైన వేసుకోవాలి. ఇలానే వేసుకోవచ్చు, లేకపోతే పైన వేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి మనకి చాక్లెట్ అనేది, టేస్ట్ అనేది. హోమ్మేడ్ చాక్లెట్స్ అనేవి చాలామంది ఇప్పుడు ఇష్టపడుతున్నారు. ఎందుకంటే బయట చాక్లెట్స్ ఎప్పుడు చేస్తారో ఏంటో తెలియదు కదా. ఇవైతే మనం ఫ్రెష్గా వాళ్ళు ఆర్డర్ ఇచ్చినప్పుడే చేసిస్తాం కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్యాప్ చేసుకోవాలి. ఇవైతే రైస్ క్రిస్పీస్ చాక్లెట్స్ రెడీ అయిపోయినాయి. ఇప్పుడైతే నేను బటర్ స్కాచ్ చాక్లెట్స్ రెడీ చేస్తున్నాను. ఇవి రాకెట్ సైజులో డార్క్ చాక్లెట్ వేసుకుని బటర్ స్కాచ్ ఇవి అనమాట. బటర్ స్కాచ్ అంటే వీటిని ఒక 3 వేసుకున్నాను. ఇప్పుడు ఫిల్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను.
ఇదైతే రౌండ్ షేప్ భూచక్రం కింద యూజ్ అవుతుంది కదా, స్టిక్కర్ అంటిస్తే ఆ లుక్ వస్తుంది. కావాలంటే మోల్డ్ కూడా ఉంటుంది, అదన్నా పర్చేస్ చేసుకుని చేసుకోవచ్చు. ఇవి మోల్డ్స్ అయితే నాకు 60 రూపీస్ అలా పడినాయండి. ఇదైతే లక్ష్మీ బాంబు. ఇవి ఒక 5 పీసెస్ కింద ఒక బాక్స్లో పెట్టి అలా అన్నా సేల్ చేయొచ్చు. 5ని మనకి ఎంత పడుతుందంటే చాక్లెట్ వచ్చేసి 10 రూపీస్ వేసుకున్నాం అనుకోండి. ఇప్పుడు చాక్లెట్ సైజెస్ అనేవి ఇవి మారుతూ ఉంటాయి, ఒక్కోటి ఒక్కో మోల్డ్లో ఒక్కొక్క క్వాంటిటీలో ఉంటాయి. ఇప్పుడు ఒక చాక్లెట్ ఏమో 20 గ్రామ్స్ రావచ్చు, ఒక చాక్లెట్ ఏమో 10 గ్రామ్స్ రావచ్చు, అలాగనమాట. అందుకని 10 గ్రామ్స్ చాక్లెట్ 10 రూపీస్ వేసుకుంటే లెక్క అలా చూసుకోవాలండి, చూసుకుంటే సరిపోతుంది మీకు. ఇంకా తక్కువకి ఇద్దామంటే 8 రూపీస్ కూడా ఇవ్వచ్చు చాక్లెట్ అనేది. 8 రూపీస్కి ఇస్తే ముందు స్టార్టింగ్లోని ఆర్డర్స్ అనేవి మనకి వస్తాయండి. నేనైతే ఫస్ట్ అయితే 7 రూపీస్లో కూడా ఇది సేల్ చేసేసాను. ఎందుకంటే మనకి ఆర్డర్స్ రావాలంటే మనం ఫస్ట్ తక్కువ రేట్లో పెట్టే ఇవ్వాలండి. కేజీ వచ్చేసి 600 రూపీస్ అలాగా సేల్ చేశాను నేనైతే. రేట్ అయితే మీకు ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్తున్నాను. ఇది చూసారు కదా, చిచ్చుబుడ్ని అయితే ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. నేను ఫాస్ట్ మోల్డ్లో పెట్టాను. మోల్డ్ చేసేటప్పుడు ఇవి ఒక్కొక్కటి ఒక్కోలా ఉంటుంది కాబట్టి మనం ఈ షీట్స్ అనేవి బయట గోల్డ్ ర్యాప్ అనమాట ఇది. దీనికి ఏది సరిపోతుందో చూసుకోవాలి. కటింగ్ అనేది సరిగ్గా చేసుకుని మనం ర్యాపింగ్ అనేది నీట్గా చేసుకోవాలి చాక్లెట్కి. అప్పుడే మనకి నీట్గా ఉంటేనే మనకి అది చాక్లెట్ అనేది చూడడానికి బాగుంటుంది లుక్ వైజ్గా. చూసారు కదా, ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇదైతే లక్ష్మీ బాంబు అనమాట. ఇలా మొత్తం అన్నీ ఒక్కోటి ర్యాప్ చేసుకుంటున్నాను. సిల్వర్ ఇదైతే మనకి సిల్వర్ది బయట దొరుకుతుంది మార్కెట్లో చాక్లెట్ ర్యాపరు. నేనైతే ఇలాగా బటర్ పేపర్ ఉంటుంది కదా, ఆ బటర్ పేపరు అలాగే ఈ సిల్వర్ కాయిల్ 2 వేస్తానండి. చాక్లెట్ అనేది మనకి చాలా రోజులు ఫ్రెష్గా ఉంటుంది ఈ 2 వేసి మనం ప్యాక్ చేస్తే. ఇప్పుడైతే నేను స్టిక్కర్స్ చూపిస్తున్నాను. ఇవి ఒక్కో దానికి ఒక్కొక్కటి స్టిక్కర్ అనమాట. భూచక్రం అలాగే హ్యాపీ దివాళీ క్యావిటీ సైజ్ స్టిక్కర్స్ ఇవన్నీ తీసుకున్నాను నేను. అదైతే రాకెట్కి సంబంధించింది. చిచ్చుబుడ్డికి కూడా యూజ్ చేసుకోవచ్చు ఈ స్టిక్కర్ అనేది, రెండింటికి యూజ్ అవుతుంది. దీనైతే ఎలా ఫోల్డ్ చేసుకోవాలో చూడండి, చాలా ఈజీ. మనం గోల్డ్ ర్యాపర్తో చేస్తేనే మనకి లుక్ అనేది బాగుంటుందండి. వేరే కలర్స్ అంత ప్రిఫరెన్స్ ఇవ్వకండి, గోల్డ్తో చేస్తేనే మనకి ఈ స్టిక్కర్ అనేది అంటించినప్పుడు ఆ గోల్డ్ కనబడితే చాలా బాగుంటుంది అనమాట, రియల్ లుక్ వస్తుంది మనకి. ఇలా అన్నీ ర్యాప్ చేసుకున్నాను. ఇప్పుడైతే స్టిక్కర్స్ ఎలాగా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇదైతే మనకి స్టిక్ అనేవి బయట దొరుకుతాయండి, దీని ర్యాకెట్ సైజ్కి. దీనికి ఇలాగా మొత్తం చుట్టేసుకోవాలన్నమాట. చుట్టుకున్న తర్వాత ఇప్పుడు మనకి స్టిక్కర్ ఉంది కదా, చాక్లెట్ని ఇలాగా పెట్టుకుని చూస్తేనే మీకు అబ్జర్వ్ చేస్తే ఒక 2-3 సార్లు ట్రై చేస్తే వచ్చేస్తుందండి ఈజీగానే. స్టిక్కర్ అనేది ఇలా పెట్టుకోవచ్చు. మనకి దీనికి ఒత్తు కూడా ఉంటుందండి. అదేంటంటే మనం మగ్గం వర్కులు చేస్తాం కదా, దానికి సంబంధించిన థ్రెడ్ అనేది ఉంటుంది. దాన్ని కట్ చేసుకుని ఆ స్టిక్కర్ అంటించినప్పుడే దాన్ని కూడా అటాచ్ చేసి పెట్టేయచ్చు, అప్పుడు ఇంకా బాగుంటుంది. నా దగ్గర ప్రస్తుతానికి అది అవైలబుల్గా లేదు కాబట్టి నేను పెట్టలేదండి. మీకు కావాలంటే అడిషనల్గా అది కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇదైతే నార బొమ్మకు సంబంధించిన స్టిక్కరు. దీనికైతే గ్రీన్ కలర్ అయితే చాలా బాగుంటుంది ర్యాప్ చేసినప్పుడు. ఇవి మనకి హ్యాపీ దివాళీ స్టిక్కర్స్ ఉంటాయి కదా, వాటిని ఇలా స్టిక్ చేస్తాను. దీనికి సంబంధించిన స్టిక్కర్స్ కూడా ఉంటాయి. ఇలా అన్నీ నేను స్టిక్కర్స్ అన్నీ అంటించుకున్నాను. ఇప్పుడైతే బాక్స్ అండి, ఈ బాక్స్ వచ్చేసి 60 రూపీస్ పడింది అన్నాను కదా, దీన్ని ఫోల్డ్ చేసుకోవడం కూడా తెలియాలి మనకి. ఇలాగా ఆనమాలు ఉంటాయి, దీన్ని గట్టిగా ప్రెస్ చేసి ఫస్ట్ ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ ఎలా చేస్తున్నామో చూడండి, దాన్ని బట్టి మీకు అర్థమైపోతుంది. బాక్సెస్ అనేవి ఫోల్డ్ చేయకుండా ఇలా వస్తాయండి ప్లెయిన్ గాని. దీన్ని మనం ఫోల్డ్ చేసుకుని అప్పుడు ఫిక్స్ చేసుకోవాలి. దీంట్లోనే మనకి క్యావిటీ సైజు ట్రే ఉంటుందన్నమాట, ట్రేని కూడా పెట్టుకొని
అప్పుడు చాక్లెట్స్ అనేవి అరేంజ్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తాను ట్రే ఎలా ఉంటుందో చూడండి. చూసారు కదా, ట్రే అయితే ఎలా ఉంటుంది. మనం దీంట్లో అయితే మనం పెద్దది 10,000 అలా ఉంది కదా, అదన్నా ఫిక్స్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ డిజైనర్ క్యాండిల్ ఇస్తున్నాను వాళ్ళకి. చూసారు కదా, ఇలాగా డెకరేట్ చేసుకోవాలి మనకి నచ్చిన విధంగా. నేను ఇక్కడ 2 బాక్సెస్ ఒక్కొక్కటి ఒక్కో వెరైటీ కింద నేను ఫిక్స్ చేశాను అనమాట. చాలా బాగుందండి అసలు లుక్ వైజ్గా. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి సేల్ చేసుకోండి. ఇలాంటివి చిన్నవి కూడా చూపిస్తాను, ఒకసారి చూసేయండి. ఇది ఇంకో బాక్సు. తక్కువ బడ్జెట్లో అడుగుతారు కదా ఫ్రెండ్స్, వాళ్ళకైతే మనం ఇలా కూడా సేల్ చేయొచ్చు. ఇదైతే 4 రూపీస్ అలా పడుతుంది. బాక్స్ వచ్చేసి ఇలా మనం అన్నీ అరేంజ్ చేసి చిచ్చుబుడ్డు, అలాగే భూచక్రం, నారబాంబు, లక్ష్మీ బాంబు అన్నీ పెట్టి ఇస్తే బాగుంటుంది లుక్ వైజ్గా. ఒక్కోటి పెట్టి. ఇదైతే ఇంకో బాక్స్ ఫ్రెండ్స్. ఇదైతే చిన్నది 20 రూపీస్ పడింది ఈ బాక్స్ వచ్చేసి. ఎవరైనా 6 క్యావిటీ చాక్లెట్ బాక్స్ కావాలి అని అంటే ఇలా ఇవ్వచ్చు. ఇది కూడా రీజనబుల్గా ఉంటుంది. ఈ బాక్స్ వచ్చేసి మనం ఒక 90 రూపీస్ అలా కూడా సేల్ చేసేయచ్చు. ఎందుకంటే మనం ఇందులో డ్రై ఫ్రూట్స్ అవి యూజ్ చేసాం కాబట్టి కొంచెం కాస్ట్ అనేది పెరుగుతుంది. ప్లెయిన్గా చేసేస్తే ఇంకా తగ్గుతుంది. చూసారు కదా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసిన వాళ్ళు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.